కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అని పిలుస్తూ ఉంటుంటాం. కార్బన్ దాని సమ్మేళనాలు. మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం అసలు సమ్మేళనము అంటే ఏమిటో. మరి సమ్మేళనము అంటే కాంపౌండ్ అంటే అసలు మూలకము అంటే ఒకే రకమైన పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడిన దానిని మనం ఏమంటామంటే మూలకము అన్నాం. అదే విభిన్న పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడిన దానిని మనం ఏమంటామంటే సమ్మేళనము అన్నాం. చూడండి, మరి సమ్మేళనము అంటే విభిన్న విజాతి పరమాణువుల యొక్క కలయిక వలన ఏర్పడినట్లయితే దాన్ని సమ్మేళనము అనాలి. మరి సమ్మేళనంలో ఏ సమ్మేళనంలోనైతే కార్బన్ ఉందో, కార్బన్ మూలకం ఉందో వాటన్నిటిని కూడా ఏమంటామంటే కర్బన సమ్మేళనము అనాలి. దేనిలోనైతే ఏ సమ్మేళనంలోనైతే కార్బన్ లేదో వాటిని అకర్బన సమ్మేళనము, ఇనార్గానిక్ కాంపౌండ్స్. అదే కార్బన్ ఉంటేనేమో ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం, కార్బన్ లేకపోతేనేమో ఇనార్గానిక్ అంటాం, అకర్బన అంటుంటాం. చూడండి, మరి ఈ సమ్మేళనాలు ఎన్ని రకాలు అంటే ఇప్పుడు 2 రకాలండి. ఒకటేమో కర్బన సమ్మేళనాలు, ఒకటేమో కర్బన సమ్మేళనాలు, ఇంకోటేమో అకర్బన సమ్మేళనాలు. ఈ కర్బన సమ్మేళనాలని సేంద్రియ సమ్మేళనాలని కూడా అంటారు, సేంద్రియ సమ్మేళనాలని కూడా అంటాం. చూడండి, మరి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏది కర్బన సమ్మేళనము, ఏది అకర్బన సమ్మేళనము అంటే ఇప్పుడే చెప్పాను. కార్బన్ ఉంటే కర్బన సమ్మేళనం, కార్బన్ లేకపోతే అకర్బన సమ్మేళనము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు మీథేన్ యొక్క ఫార్ములా. ఎవరైతే అంటే మీథేన్ యొక్క ఫార్ములా ఏమిటయా అంటే CH4 అండి. కాబట్టి మీథేన్లో ఒక మూలకం ఉంది. ఏ మూలకమయ్యా అంటే కార్బన్. కాబట్టి కార్బన్ ఉంటే అది ఏ సమ్మేళనమయ్యా అంటే కర్బన సమ్మేళనము. ఎసిటిక్ ఆమ్లము ఫార్ములా CH3COOH అండి, ఎసిటిక్ ఆమ్లము ఫార్ములా. దీంట్లో కూడా కార్బన్ అనే మూలకం ఉంది, కాబట్టి కర్బన సమ్మేళనానికి ఉదాహరణ. కార్బన్ డయాక్సైడ్ CO2 కర్బన సమ్మేళనానికి ఉదాహరణ, ఎందుకంటే C ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఈథేన్ యొక్క ఫార్ములా C2H6, ఇది కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే కర్బన సమ్మేళనం. CO కార్బన్ మోనాక్సైడ్ కర్బన సమ్మేళనాలకు ఉదాహరణ. వీటన్నిటిలో కార్బన్ అనే మూలకం ఉంది. కార్బన్ను కలిగి ఉండే సమ్మేళనాలన్నిటిని కూడా ఏమని పిలవాలి అంటే కర్బన సమ్మేళనము అంట. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా మనందరికీ తెలుసు. ఏమనయా అంటే H2SO4 అని తెలుసు. మరి దీంట్లో ఏమైనా కార్బన్ అనే మూలకం ఉందా? లేదు. కాబట్టి ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే అకర్బన సమ్మేళనానికి ఉదాహరణ. ఫర్ ఎగ్జాంపుల్ SO2 అనేది కర్బన సమ్మేళనమా అకర్బన సమ్మేళనమా అంటే దాంట్లో కార్బన్ ఉందా లేదా చూడాలంతే. లేదు కాబట్టి అకర్బన సమ్మేళనం. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము HCl అంటే ఇక్కడ మనకు కనబడుతుంది H కనబడుతుంది, C కనబడుతుంది, L కనబడుతుంది కదా. కాబట్టి C ఉంది కదా, కాబట్టి కార్బన సమ్మేళనం అనుకోకూడదు. C వేరు L వేరు కాదు, Cl అని పిలవాలి. అదేంటిదంటే క్లోరిన్. అది కార్బన్ కాదు, 2 కలిపి ఒకటే క్లోరిన్ అన్నమాట. చూడండి, అది కూడా ఏ సమ్మేళనమయ్యా అంటే కర్బన సమ్మేళనాలకు ఉదాహరణ. కాబట్టి సమ్మేళనాలు 2 రకాలన్నమాట. ఇప్పుడు వాటర్ ఏ సమ్మేళనమో చెప్పాలి. వాటర్ యొక్క ఫార్ములా H2O. కాబట్టి కార్బన్ లేదు కావున అకర్బన సమ్మేళనాలకు ఉదాహరణ. కాబట్టి సమ్మేళనాలు 2 రకాలన్నమాట. ఒకటి కర్బన, ఇంకోటి అకర్బన అండి.
మరి కర్బన సమ్మేళనాల గురించి నేర్చుకుంటున్నాం, సేంద్రియ సమ్మేళనాల గురించి నేర్చుకుంటున్నాం, ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి నేర్చుకుంటున్నాం. మనం ప్రయోగశాలలో మొట్టమొదటగా తయారు చేయబడిన కర్బన లేదా సేంద్రియ సమ్మేళనం ఏమిటి అని ఇదివరకు అడిగాడండి. అది ఏ సమ్మేళనమయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలండి, మొట్టమొదటి కర్బన సమ్మేళనము యూరియా యొక్క ఫార్ములా ఏమిటయ్యా అంటే NH2CO NH2 అండి, NH2CO NH2. దీన్ని కార్బమైడ్ అని కూడా అంటుంటాం. చూడండి యూరియా యొక్క ఫార్ములా. మరి యూరియాని ఎవరు తయారు చేశారు అంటే మొట్టమొదటగా ఒక శాస్త్రవేత్త, ఓలర్ అనే శాస్త్రవేత్త ఉన్నాడండి. ఈ ఓలర్ అనే శాస్త్రవేత్త ఈయన చూడండి, ఈ ఓలర్ అనే శాస్త్రవేత్త తయారు చేసిండండి. ఎవరిని తయారు చేసిండంటే యూరియాని తయారు చేసిండు. ఆ యూరియాని ఎట్లా తయారు చేసిండయా అంటే ఇది ఒక సమ్మేళనం ఉంటుందండి, NH4CNO అండి, NH4CNO. దీని పేరు ఏం పేరు అంటే అమ్మోనియం సయనేట్ అంటామండి, అమ్మోనియం సయనేట్. ఈ అమ్మోనియం సయనేట్ని ఏం చేసిండయా అంటే బాగా వేడి చేసిండండి. ఈ బాగా వేడి చేయడం ద్వారా అమ్మోనియం సయనేట్ అనేది ఏ విధంగా మారిందయా అంటే NH2CONH2గా మారింది. దీని పేరు ఏం పేరయ్యా అంటే యూరియా. దీని పేరు ఏం పేరయ్యా అంటే అమ్మోనియం సయనేట్. చూడండి, అమ్మోనియం సయనేట్. ఎవరు తయారు చేసారయ్యా అంటే ఒక శాస్త్రవేత్త, ఓలర్ అనే శాస్త్రవేత్త. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మొట్టమొదటి కర్బన సమ్మేళనం ఏమిటి అంటాడు, యూరియా. ఎవరు తయారు చేసిరు అంటాడు, ఓలర్ తయారు చేసిండు. ఎట్లా వేడి చేసి, ఎవరిని వేడి చేసి, అమ్మోనియం సయనేట్ని వేడి చేసి. దీన్నే కార్బమైడ్ అని కూడా అంటుంటాం, గుర్తుపెట్టుకోవాలి. యూరియాని కార్బమైడ్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మరి ఈ ఓలర్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటి కర్బన సమ్మేళనాన్ని తయారు చేసిండు కాబట్టి ఈయనను ఒక పేరుతో పిలుస్తూ ఉంటామండి. ఏం పేరే అంటే ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కర్బన రసాయన శాస్త్ర పితామహుడు అని పిలుస్తూ ఉంటామండి. ఇది అమ్మోనియం సయనేట్ అండి, వేడి చేస్తే ఏమొచ్చిందంటే యూరియా వచ్చింది. చూడండి, అందుకని ఈయననేమని పిలుస్తామంటే ఫాదర్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కర్బన రసాయన శాస్త్ర పితామహుడు అంటామండి. మరి కర్బన రసాయన శాస్త్ర పితామహుడు అంటే మరి అకర్బన రసాయన శాస్త్రానికి ఎవరు అంటే గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ఏం పేరే అంటే వెర్నర్ అండి. ఇతనండి వెర్నర్. ఇతను ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటాం. చూడండి, లేదా ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అని పిలుస్తూ ఉంటామండి. ఎవరిని అంటే వెర్నర్. ఈయననేమో వెర్నర్, ఈయననేమో ఓలర్. గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ అండి. యూరియా మొట్టమొదటి సేంద్రియ సమ్మేళనము. చూడండి, మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే మరి మొట్టమొదటి సమ్మేళనం యూరియా తయారు చేసింది ఓలర్. ఎక్కడి నుంచి తయారు చేసిందంటే ఈ సమ్మేళనం NH4CNO నుంచి, అమ్మోనియం సయనేట్ నుంచి అండి. మరి కర్బన సమ్మేళనం అనేది వచ్చింది కాబట్టి ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే మరి 1984వ సంవత్సరం అండి, 1984. 1984వ సంవత్సరంలో డిసెంబర్ 2వ రోజు నైట్ అండి. డిసెంబర్ 2వ రోజు నైట్ అంటే తెల్లవారైతే 3వ తేదీ అనమాట. ఆ డిసెంబర్ 2వ రోజు నైటు మధ్యప్రదేశ్ రాజధాని అయిన భోపాల్ పట్టణంలో ఒక కంపెనీ ఉందండి, ఎరువులను తయారు చేసే కంపెనీ. ఆ కంపెనీ పేరు ఏం పేరే అంటే యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అండి.
యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ. ఎక్కడయా అంటే మధ్యప్రదేశ్లోని భోపాల్ పట్టణంలో, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ పట్టణంలో. అక్కడ ఆ కంపెనీలో డిసెంబర్ 2వ రోజు నైటు, డేట్ చూడండి గుర్తుపెట్టుకోవాలి, డిసెంబర్ 2వ రోజు నైటు అంటే తెల్లవారితే 3, కాబట్టి డిసెంబర్ 2 డిసెంబర్ 3 గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడంటే 1984వ సంవత్సరంలో ఆ కంపెనీలో ఒక గ్యాస్ రిలీజ్ అవుతుందండి. ఆ కంపెనీలో ఆ గ్యాస్ రిలీజ్ కావడం వల్ల నైటుకు నైటే కొన్ని వేల మంది చనిపోయారండి. ఎంతోమంది అస్వస్థకు గురయ్యారు, కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని వేల మంది అస్వస్థకు గురయ్యారండి. అంత డేంజర్, అంత విషపూరితమైన వాయువు విడుదలవుతుంది. యాక్చువల్గా అయితే నైట్ పూట జరిగింది కాబట్టి అక్కడ బీభత్సం అనేది ఎక్కువగా జరిగింది, ప్రమాదం అనేది ఎక్కువగా జరిగింది. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా ప్రమాదాలు నైట్ పూట జరిగినట్లయితే అక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా ఉండడానికి ఛాన్స్ ఉంది, ప్రాణ నష్టం అధికంగా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఆ మధ్యకాలంలో ఎప్పుడన్నా పేపర్ చూస్తే తెలుస్తుంది, తమిళనాడులో ఒక ఫ్యామిలీ చనిపోయారండి. ఎలా చనిపోయారంటే పాపం వాళ్ళు బెడ్రూమ్లో ఏసీ వేసుకున్నారండి, ఏసీ వేసుకొని పడుకున్నారట. మరి ఏసీ వేసుకున్నట్లయితే ఏసీ లీకేజ్ అయ్యి ఏసీ వాయువు లీకేజ్ అయిందంట. వాళ్ళు నైట్ పడుకున్నారు, మొత్తం డోర్లన్నీ బిగించేసి పడుకున్నారు, ఏసీ గ్యాస్ లీకేజ్ అయింది, వాళ్ళు హాయిగా నిద్రలోనే చనిపోయారు. చూడండి ఎలా చనిపోయారు అంటే ఆ గ్యాస్ లీకేజ్ కావడం వల్ల వాళ్ళకి ఆక్సిజన్ అందలే కాబట్టి మొత్తం వాళ్ళు ఏసీ గ్యాస్ని పీల్చే వరకల్లా వాళ్ళు చనిపోయారండి. అందుకని ఒకవేళ వాళ్ళు పగలు టైంలోనైతే తెలుస్తుంది కాబట్టి అటు ఇటు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి అది గుర్తించడానికి ఛాన్స్ ఉంది. అది కూడా జరిగింది ఎప్పుడయ్యా అంటే, ఆ ప్రమాదం జరిగింది కూడా ఎప్పుడయ్యా అంటే నైట్ జరిగింది కాబట్టి విపరీతమైన ఆస్తి నష్టం జరిగింది. ఆ విధంగా జరగడం ఇండియాలో చాలా అరుదు అన్నమాట. అటువంటి సంఘటన జరిగింది ఇండియాలో కాబట్టి అది ఇండియా చరిత్రలో మిగిలిపోయింది. ఏ విధంగా అంటే భోపాల్ వాయు దుర్ఘటన, భోపాల్ గ్యాస్ ట్రెజడీ అంటాం. చూడండి మరి ఆ భోపాల్ గ్యాస్ దుర్ఘటన గురించి చాలాసార్లు అడుగుతూ ఉంటుంటాడండి క్వశ్చన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నోసార్లు అడిగిన క్వశ్చన్. ఇక్కడనే కాదు, గ్రూప్ 2లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా ఎన్నోసార్లు అడుగుతూ ఉంటుంటాడండి. ఎప్పుడు జరిగిందంటే, ఎక్కడ జరిగిందంటే భోపాల్లో జరిగింది. డిసెంబర్ 2వ రోజు డిసెంబర్ 3వ రోజు. చూడండి అక్కడ పత్రికలు ప్రచురించిన ఈ చిత్రాలండి, కొన్ని చిత్రాలు మాత్రమే. చూడండి ఆ కంపెనీ పేరు ఏం పేరంటే యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ అండి. చూడండి ఏ విధంగా మారిపోయిందో. ఒక గ్యాస్ లీకేజ్ కావడం వల్ల ఆ పట్టణంలోని ఈ ఇండ్లండి, ఇది పట్టణం మొత్తం కూడా ఆ కంపెనీ చూడండి ఏ విధంగా మారిపోయిందో చూడండి. ఇప్పటికీ కూడా డిసెంబర్ 2 లేదా డిసెంబర్ 3వ తేదీ వచ్చినట్లయితే ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటికీ పరిస్థితి అక్కడ అలానే ఉంది అన్న పేపర్లో సంఘటనలు మనం చదువుతూ ఉంటామండి. అంత దుర్ఘటన చూడండి, అది ఇండియా చరిత్రలో మిగిలిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి కాబట్టి కంపెనీ పేరు ఏం పేరయ్యా అంటే యూనియన్ కార్బైడ్ అండి. ఎప్పుడు జరిగిందయ్యా అంటే డిసెంబర్ 2 డిసెంబర్ 3 1984. ఆ గ్యాస్ను బాగా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినదే చూడండి. అది ఆ గ్యాస్ ఏంటిదంటే చూడండి, చిన్న బాబు పాపం ఆ నిద్రలోనే అట్లే పడుకొని చనిపోయాడు. చూడండి అటువంటి పరిస్థితి. చూడండి ఆ గ్యాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి గ్యాస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆ గ్యాస్ ఏంటిదయ్యా అంటే చూడండి, మరి అది బాగా గుర్తుపెట్టుకోవాలని. ఏ ఘటన అంటే భోపాల్ వాయు దుర్ఘటన అంటుంటాం. చూడండి భోపాల్ వాయు దుర్ఘటన. మరి ఈ భోపాల్ వాయు దుర్ఘటన ఎప్పుడు జరిగిందయ్యా అంటే 1984 డిసెంబర్ 2, డిసెంబర్ 3 అండి. కంపెనీ పేరు ఏం పేరు అంటాడు యూనియన్
కార్బైడ్ ఇండియా లిమిటెడ్, యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్. ఆ వాయువు ఏంటి, ఆ విషపూరితమైన వాయువు ఏమిటి అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూ ఉంటాడండి. అది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఒకటి పెట్టాము చూడండి, దీన్ని ఏమంటామంటే మైక్ అంటామంట. మైక్, ఆ మైక్ యొక్క స్పెల్లింగ్ మనకు తెలిసి ఉండాలి. ఆ మైక్ యొక్క స్పెల్లింగ్ ఏమిటయ్యా అంటే ఎంఐసి. మైక్ గుర్తుపెట్టుకోవాలి. ఎంఐసి అంటే మనకు తెలిసి ఉండాలి. ఎంఐసి అంటే మిథైల్ ఐసోసయనేట్. చూడండి, మిథైల్ ఐసోసయనేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇక అందరూ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొంచెం ఏం చెప్తుంటారంటే మిథైల్ ఐసోసయనైడ్ అని చెప్తుంటారు. సయనైడ్ కాదు, సయనేట్. చూడండి, మరి ఇక్కడ సయనైడ్ అంటున్నాం కదా, దానికి దీనికి తేడా ఏంటి ఒకసారి చూడండి. ఒకదాని ఫార్ములా చివర ఏంటిదయ్యా అంటే సిఎన్ గ్రూప్ ఉన్నట్లయితే దానిని ఏమంటామంటే సయనైడ్ అంటాం. చూడండి, సయనైడ్ అనాలి. ఒకదాని చివర ఎన్సి ఉన్నట్లయితే దాన్ని ఏమనాలంటే ఐసోసయనైడ్ అనాలి. ఐసోసయనైడ్, అదేమో సయనైడ్, ఇదేమో ఐసోసయనైడ్. చూడండి, దాని ముందర ఏం పెట్టేశానంటే ఓ పెట్టానండి, దాన్ని ఏమంటామంటే సయనేట్ అనాలి. సయనేట్. చూడండి, సిఎన్ ఉంటేనేమో సయనైడ్ అన్నాం, సిఎన్ఓ వచ్చేవరకల్లా మారిపోయింది, పేరే మారిపోయింది. చూడండి, సయనేట్. కాబట్టి మీకు చెప్పేటోళ్ళు ఏం చెప్తారంటే సయనైడ్ అంటారు, సయనైడ్ కాదు, సయనేట్. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎన్సి పక్కన ఓ ఉంటే దీన్ని ఏమంటాం అంతే, ఐసోసయనేట్. అదేమో సయనేట్, ఇది ఐసోసయనేట్. అది ఎందుకు చెప్పినంటే దాని ఫార్ములా కోసం ఇక్కడ చెప్పాను. చూడండి, అందరు ఏం చేస్తున్నారంటే ఇదంతా గుర్తుపెట్టుకుంటున్నారండి. ఎప్పుడు జరిగింది, ఏ కంపెనీలో జరిగింది, ఏ రాష్ట్రంలో జరిగింది, ఆ వాయువు పేరేమిటి, ఇదంతా గుర్తుపెట్టుకుంటున్నారని ఒకసారి గ్రూప్ 4లో అడిగిండు. భోపాల్ వాయు దుర్ఘటనకు కారణమైన వాయు యొక్క ఫార్ములా ఏమిటి అని అడిగిండు అన్నమాట. ఆ ఫార్ములా కోసం అది చెప్పాను. చూడండి, ఇక్కడ ఏముందయా అంటే మిథైల్ ఐసోసయనేట్. ఐసోసయనేట్ ఫార్ములా ఏంటి, ఎన్సిఓ కదా, ఎన్సిఓ. దాని ముందర ఏముంది, మిథైల్ ఉంది. మిథైల్ యొక్క ఫార్ములా ఏమిటయా అంటే CH3. మీథేన్ యొక్క ఫార్ములా CH4. మీథేన్ నుంచి ఒక హైడ్రోజన్ తీసేస్తే వచ్చేదాన్ని మిథైల్ అంటాము. ఇది దాని యొక్క ఫార్ములా. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇది మొత్తం కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోవాలి. చూడండి, భోపాల్ వాయు దుర్ఘటన 1984 డిసెంబర్ 2, 3. కంపెనీ పేరు యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్, రాష్ట్రం మధ్యప్రదేశ్. వాయువు ఎంఐసి, మిథైల్ ఐసోసయనేట్. ఫార్ములా CH3NCO. కొన్ని వేల మంది చనిపోయారు. చూడండి, కాబట్టి ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే వాయువు లీక్ అయింది. మన ఏపీలో కూడా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్యకాలంలో ఏమైందంటే ఒక గ్యాస్ లీకేజ్ అయిందండి. అందరూ కరోనా గురించి మాట్లాడుకుంటుంటే ఆ టైంలో ఒక గ్యాస్ లీకేజ్ అయింది. మే 7th రోజున 2020, ఈ మే 7th రోజున వైజాగ్లోని LG పాలిమర్స్లో ఒక గ్యాస్ లీకేజ్ అయింది. ఆ గ్యాస్ పేరేమిటి అంటుంటాడు. చూడండి, ఆ గ్యాస్ పేరేమిటి అంటుంటాడు, గుర్తుపెట్టుకోవాలి. గ్యాస్ పేరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆ కంపెనీ పేరు గుర్తుపెట్టుకోవాలి. LG పాలిమర్స్ అండి. ఈ LG పాలిమర్స్ ఎక్కడంటే వైజాగ్, విశాఖపట్నం. చూడండి, ఎప్పుడు జరిగిందా అంటే మే 7th రోజు జరిగింది. మే 7th రోజు జరిగింది. ఏ సంవత్సరమే అంటే ఈ సంవత్సరమే, 2020. కంపెనీ పేరు LG పాలిమర్స్, LG కెమ్. నెక్స్ట్ ఇది ఎక్కడంటే వైజాగ్లో ఉంది.
ఈ వైజాగ్లోని ఈ పాలిమర్స్ నుంచి ఈ కంపెనీ నుంచి ఒక వాయువు లీకేజ్ కావడం వల్ల అనేక అనర్థాలు జరిగినాయండి. కొంతమంది చనిపోయారు, అదేవిధంగా కొన్ని జంతువులు చనిపోయినాయి, ఎంతోమంది అస్వస్థకు గురయ్యారు. ఆ చుట్టుపక్కల కంపెనీ చుట్టుపక్కల ఒక 2-3 కిలోమీటర్ల వరకు మొత్తం అస్వస్థకు గురయ్యారండి. అంత డేంజర్. ఆ వాయువు పేరేమిటి అని అడుగుతూ ఉంటాడండి. ఆ వాయువు పేరు ఏం పేరయ్యా అంటే స్టైరిన్. గుర్తుపెట్టుకోవాలా చూడండి, స్టైరిన్. కాబట్టి వైజాగ్ ఎల్జీ పాలిమర్స్లో వెలువడిన వాయువు ఏమిటి అంటాడు. ఆ వాయువు పేరు ఏం పేరు అంటే స్టైరిన్. ఎప్పుడయ్యా అంటే మే 7th రోజు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి చూడండి. కాబట్టి అదొక వాయువు, ఇదొక వాయువు, బాగా గుర్తుపెట్టుకోవాలి చూడండి. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే కాబట్టి మొట్టమొదటి కర్బన సమ్మేళనం ఏం చెప్పినామయ్యా అంటే మొట్టమొదటి కర్బన సమ్మేళనం యూరియా. మొట్టమొదటి కర్బన సమ్మేళనం పేరేమో యూరియా, తయారు చేసింది ఓలర్. నెక్స్ట్ ఏంటిదయ్యా అంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగిన సంవత్సరం, వాయువు పేరు. అదేవిధంగా మన వైజాగ్లో కూడా ఒక కంపెనీలో గ్యాస్ లీకేజ్ అయింది. ఆ గ్యాస్ లీకేజ్ ఏ గ్యాస్ లీకేజ్ అయ్యింది అంటుంటాడు చూడండి. మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనం అంత కార్బన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. కార్బన్కి ఒక పేరు చెప్పాము ఇదివరకు, ఏమన్నామంటే కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నామండి. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్, మూలకాల యొక్క రారాజు అన్నాం. మరి ఇంతకుముందు మనము ఎక్కడంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన కాడ నేర్చుకున్నాం. ఆ వాయువు ఏంటి అంటే CH3NCO అని నేర్చుకున్నాం. మిథైల్ ఐసోసైనేట్ అని నేర్చుకున్నామండి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సిఎన్ అంటేనేమో సైనైడ్ అండి, ఇంతకుముందుకే చెప్పాము. ఎన్సి అంటేనేమో ఐసోసైనేట్. వీటిని ప్రమేయ సమూహాలని పిలుస్తూ ఉంటుంటాం, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ ఎల్జీ పాలిమర్స్ అని చెప్పాం కదా, వైజాగ్లో ఏపీలో అదే మే 7th 2020 రోజు రిలీజ్ అయిందని చెప్పాం కదా. అక్కడ దాదాపు 12 మంది ఏమో చనిపోయారండి. అక్కడ లీక్ అయిన గ్యాస్ యొక్క పేరేం పేరంటే స్టైరిన్ అని చెప్పాం కదా. దాని యొక్క ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటిదంటే బెంజిన్ ఉంటుంది. బెంజిన్ పైన ఏమంటే CH+CH2 ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది చూడండి ఫార్ములా, స్టైరిన్ యొక్క ఫార్ములా. లేదా దీన్నే ఈ విధంగా రాసుకుంటా ఉంటుంటామండి. బెంజిన్ ఒకవేళ మొత్తం స్ట్రక్చర్ రూపంలో రాసుకుంటే ఈ విధంగా రాసుకుంటామండి, ఈ విధంగా రాస్తూ ఉంటాం. ఒకవేళ దీన్ని మొత్తం ఫార్ములా రూపంలో అంటే ఈ స్ట్రక్చర్ లేకుండా రాస్తే ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇది కార్బన్ అండి. 6 కార్బన్లు. బెంజిన్ అంటే 6 కార్బన్లు. C6 అండి. C6H6 ఒరిజినల్గా దాని యొక్క ఫార్ములా. కానీ ఇక్కడ ఒక హైడ్రోజన్ ప్లేస్లో ఇది వచ్చింది కదా, కాబట్టి C6H5 అన్నమాట. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ CH+CH2 అన్నమాట. చూడండి, ఇదే స్టైరిన్ అన్నమాట. దీని పేరే స్టైరిన్. ఎల్జీ పాలిమర్స్లో లీకేజ్న వాయువు. కాబట్టి ఇది ఇచ్చినా కరెక్టే, పేరు ఇచ్చినా కరెక్టే అన్నమాట. చూడండి, మరి ఇక్కడ సిఎన్ అంటున్నాము, ఎన్సి అంటున్నాం కదా. వీటిని ఏమంటున్నామంటే ఫంక్షనల్ గ్రూప్ అనాలి, ప్రమేయ సమూహాలు అంటాం. కొన్ని ప్రమేయ సమూహాలకు ఉదాహరణ తీసుకున్నట్లయితే చూడండి, మరి ఇక్కడ ఉన్నాయి చూడండి ప్రమేయ సమూహాలు. కొన్ని అడుగుతూ ఉంటుంటాడు అప్పుడప్పుడు చూడండి. మరి బాండ్ OH ఎక్కడ మీకు కనబడినా, ఆల్కహాల్స్ అనాలి. చూడండి, ఇక్కడ ROH అనమాట. చూడండి, బాండ్ OH, బాండ్ OH అనమాట. ఇక సింపుల్గా మనం OH అని రాయొచ్చు. ఈ OH కనబడినట్లయితే అది దేనికి ప్రమేయ సమూహం అంటే ఆల్కహాల్స్కి. కాబట్టి ఆల్కహాల్ ప్రమేయ సమూహం అంటే OH. ఫర్ ఎగ్జాంపుల్ OH ఉంటే అవన్నిటిని కూడా మనం ఏమంటామంటే ఆల్కహాల్స్ అనాలి. ఒకవేళ C+O ఉన్నట్లయితే ఈ విధంగా అన్నమాట.
RCOR అన్నమాట. చూడండి, C డబుల్ బాండ్ O ఉన్నట్లయితే వాటిని ఏమంటామంటే కీటోన్స్ అంటాం. చూడండి, కీటోన్స్ అన్నారు. ఒకవేళ బాండ్ C డబుల్ బాండ్ O ఇక్కడ H ఉన్నట్లయితే CHO అంట అనమాట. సింపుల్గా CHO అన్నమాట. దీన్ని ఏమంటామంటే ఆల్డిహైడ్స్ అంటాం. చూడండి, ఆల్డిహైడ్స్ అన్నారు. బాండ్ OH ఆల్కహాల్, బాండ్ C డబుల్ బాండ్ O కీటోన్, బాండ్ CHO ఆల్డిహైడ్. చూడండి, బాండ్ COOH ఉన్నట్లయితే దీనిని ఏమంటామంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాం, కార్బాక్సిలిక్ ఆమ్లాలు అంటాం. చూడండి, ఇంతకుముందుకు మనకు ఒకటి వచ్చింది గుర్తుందా, అసిటిక్ ఆమ్లము ఫార్ములా CH3COOH అని రాసినాం. దాన్నే ఇంకో పేరు చెప్పినాం, ఇథనోయిక్ ఆమ్లము అదనమాట. చూడండి, COH ఉంది. ఒకవేళ ఈథర్ అన్నాడు అనుకో, అప్పుడు బాండ్ O బాండ్ ఉంటే దీని ఈథర్ అంటాం. ఇటువైపు ఆల్కైల్ గ్రూప్ ఉండాలి, ఇటువైపు ఆల్కైల్ గ్రూప్ ఉండాలి, దాని ఈథర్ అనాలి. మరి COOR ఉన్నట్లయితే వాటిని మనం ఏమంటామంటే ఎస్టర్స్ అంటాం. చూడండి, RCOR అనమాట, ఎస్టర్స్ అనాలి. ఒకవేళ CONH ఉన్నట్లయితే, CONH ఉండి మళ్ళీ ఇటువైపు బాండ్ ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే CONH అండి. దీన్ని ఏమంటామంటే అమైడ్ అంటాం. చూడండి, అమైడ్. ఒకవేళ బాండ్ NH2 ఉన్నట్లయితే దీన్ని ఏమంటామంటే అమైన్ అనాలి. అమైన్, బాండ్ NH2 అమైన్. CONH లేదా CONR పెడితేనేమో అమైడ్, COR ఉంటేనేమో ఎస్టర్స్, బాండ్ O ఉంటేనేమో ఈథర్, COOH ఉంటేనేమో కార్బాక్సిలిక్ యాసిడ్, బాండ్ CHO ఉంటేనేమో ఆల్డిహైడ్, బాండ్ C డబుల్ బాండ్ O ఉంటేనేమో కీటోన్, బాండ్ OH ఉంటేనేమో ఆల్కహాల్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, COR ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఈయన ఎస్టర్స్ అంటున్నాం కదా, ఈయన పండ్ల వాసనను, తీయని పండ్ల వాసనను కలిగి ఉండే ప్రమేయ సమూహానికి ఉదాహరణ. ఎవరైనంటే ఎస్టర్స్. ఈ ఆల్కహాల్ దగ్గర ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్కహాల్స్ను గుర్తించడానికి ఒక లోహాన్ని ఉపయోగించుదురు. ఆ లోహం పేరేం పేరు అంటాడు, Na అండి. Na అంటే సోడియం. కాబట్టి ఆల్కహాల్స్ను గుర్తించడానికి ఉపయోగించబడే లోహం సోడియం. అదే ఎస్టర్లు ఏ వాసనను కలిగి ఉంటుంది అంటాడు, తీయని పండ్ల వాసనను కలిగి ఉంటుంది. కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క ఫార్ములా COH, ఎస్టర్ల యొక్క ఫార్ములా COR, ఆల్డిహైడ్ యొక్క ఫార్ములా CHO, OH ఉంటే ఏమంటాం ఆల్కహాల్స్ అంటాం. ఇప్పుడు చెప్పినాం బాండ్ CN ఉంటేనేమో సైనైడ్ అనాలి, బాండ్ NC ఉంటేనేమో ఐసోసైనైడ్ అంటాం. చూడండి, ఇవేంటివయ్యా అంటే కొన్ని ప్రమేయ సమూహాలకు ఉదాహరణలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మరి కార్బన్ను తీసుకున్నట్లయితే కార్బన్ను మనం ఏమని పిలుస్తున్నామంటే మూలకాల యొక్క రారాజు అని పిలుస్తున్నాం. మరి కార్బన్కి అత్యధిక క్యాటనేషన్ ధర్మాన్ని కలిగి ఉంటుందండి. ఆవర్తన పట్టికలో అత్యధిక క్యాటనేషన్ ధర్మం గల మూలకం ఏంటిది అంటే కార్బన్. మరి క్యాటనేషన్ అంటే ఏంటి? క్యాటనేషన్ అంటే ఏంటి అంటే ఒక మూలకము తన పరమాణువుల మధ్య వేరే పరమాణువుల మధ్య కాదు, గొలుసుల వంటి నిర్మాణాన్ని ఏర్పరచడము. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఒకసారి కార్బన్ చూడండి. ఒక కార్బన్ అనేది ఎన్ని కార్బన్లతో ఈ విధంగా గొలుసుల వంటి నిర్మాణాన్ని ఏర్పరచాలి. ఈ విధంగా చైన్ సిస్టమ్ కానీ, ఈ విధంగా రింగ్ సిస్టమ్ కానీ, ఈ విధంగా లీనియర్ సిస్టమ్ కానీ, ఈ విధంగా బ్రాంచ్ కొమ్మలు ఈ విధంగా పైన కింద కొమ్మల్లాగా వచ్చినాయి చూడండి, ఆ విధంగా కానీ ఎలానైనా కావచ్చు. కార్బన్ తప్ప మిగిలిన ఏ మూలకం కూడా ఆ విధంగా గొలుసుల వంటి నిర్మాణాన్ని ఏర్పరచదు. ఆ గొలుసుల వంటి నిర్మాణాన్ని ఏర్పరచడాన్నే, ఈ ధర్మాన్నే మనము ఒక ధర్మం అంటుంటాము. ఏ ధర్మమయ అంటే క్యాటనేషన్.
కాబట్టి అత్యధిక క్యాటనేషన్ గల మూలకం ఏమిటి అంటాడు. ఏ మూలకం అంటే గుర్తుపెట్టుకోవాలి, కార్బన్. చూడండి మరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే మరి కార్బన్ యొక్క పరమాణు సంఖ్య మన అందరికీ తెలుసు ఎంతయా అంటే 6. మరి కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6 కాబట్టి ఎలక్ట్రాన్ విన్యాసం ఎంత రాయొచ్చు అంటే 1s2 2s2 2p2 అండి. 1s2 2s2 2p2. మరి దీంట్లో చివరి కక్ష ఏమిటయా అంటే రెండవ కక్ష. ఈ రెండవ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నవయా అంటే 4 ఎలక్ట్రాన్లు ఉన్నవి. ఈ 4 ఎలక్ట్రాన్లను ఏమంటామంటే కార్బన్ యొక్క సంయోజకత అంటుంటాం. చూడండి కాబట్టి కార్బన్ యొక్క వాలెన్సీ లేదా సంయోజకత ఎంత అంటాడు. ఎంత అంటే 4. లేదా ఇంకొకటి కూడా చెప్పినాం, కార్బన్ ఏ గ్రూపుకు చెందినది అంటే 4th ఏ గ్రూప్ అని చెప్పినాం, దాన్నే 14th అని చెప్పినాము. గ్రూపు సంఖ్య 4 కాబట్టి కార్బన్ యొక్క వేలెన్సీ ఎంత అంటే 4. గుర్తుపెట్టుకోవాలి. చూడండి కాబట్టి కార్బన్ వేలెన్సీ 4. కార్బన్ ఎలక్ట్రాన్ విన్యాసం, కార్బన్ ఏ గ్రూపు మూలకానికి చెందినది, కార్బన్ యొక్క క్యాటినేషన్ ఎక్కువనా తక్కువనా, కార్బన్కి మరొక పేరు ఏమిటి అంటుంటాడు. చూడండి ఇక్కడ ఇంకొక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటిదయ్యా అంటే రూపాంతరత అంటుంటాం. చూడండి రూపాంతరత అంటుంటాం, ఎలక్ట్రోపీ అంటుంటాం. చూడండి మరి రూపాంతరత అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకు సినిమా తెలుసు, ఏంటిది అంటే ఈ మధ్యకాలంలో ఎన్టీఆర్ సినిమా ఒకటి వచ్చిందండి, జై లవకుశ. ఆ జై లవకుశలో నటించింది ఎవరైనా ఒక ఎన్టీఆర్ మాత్రమే. అక్కడ చూడడానికి ఒకే ఎన్టీఆర్ 3 రూపాలలో కనబడుతూ ఉంటుంటాడు, జై రూపంలో, లవ రూపంలో, కుశ రూపంలో. అంటే ఒకే అతను అనేక రూపాలలో కనబడుతున్నాడు. వాటిని మనం ఏమంటామంటే రూపాంతరాలు అనాలి. అక్కడనేమో మనిషి ఎన్టీఆర్, ఇక్కడనేమో ఒక మూలకము 2 లేదా అంతకంటే ఎక్కువ భౌతిక స్థితులలో లభించడాన్ని మనం ఏమంటామంటే రూపాంతరత అనాలి. చూడండి కాబట్టి కార్బన్ ఏం చేస్తుంది అంటే రూపాంతరతను ప్రదర్శిస్తుంది. కార్బన్ యొక్క రూపాంతరాలు ఏమిటి అంటాడు. కార్బన్ అనేది 2 రకాల రూపాంతరాలను ప్రదర్శించును. ఒకటేమో స్ఫటిక రూపాంతరాలు అంటాం, ఇంకోటేమో అస్ఫటిక రూపాంతరాలు అంటాం. చూడండి ఒకటేమో క్రిస్టలైన్, ఇంకోటేమో అమార్ఫస్ అన్నమాట. చూడండి కాబట్టి అసలు రూపాంతరత అంటే ఏంటో మనకు డెఫినేషన్ తెలవాలి. ఒక మూలకము 2 లేదా అంతకంటే ఎక్కువ భౌతిక స్థితిలో లభించాలి. మరి కార్బన్ 2 రకాల రూపాంతరాలు అన్నాం కదా. స్ఫటిక రూపాంతరాలకి అస్ఫటిక రూపాంతరాలకి ఉదాహరణలు ఏమిటి అంటాడు. చూడండి ఉదాహరణలు ఏమిటి అంటాడు. చూడండి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. స్ఫటిక రూపాంతరాలకు ఉదాహరణ ఏమిటయా అంటే ఒకటి డైమండ్ అండి, డైమండ్. రెండోది ఏమిటయా అంటే గ్రాఫైట్, గ్రాఫైట్. మూడోది ఏమిటయా అంటే C60 కింద రాయాలి. చూడండి ఈ విధంగా ఈ 3 కూడా కార్బన్ యొక్క స్ఫటిక రూపాంతరాలు అంటాం. మరి కార్బన్ అనేది అస్ఫటిక రూపాంతరాలను ప్రదర్శిస్తుంది. ఏంటివయ్యా అంటే ఒకటి ఏంటిదయ్యా అంటే బొగ్గు అండి. బొగ్గు మన భూమి నుంచి తవ్వగా వచ్చింది. కోక్ కావచ్చు, చార్కోల్ కావచ్చు. చార్కోల్, కోక్ అంటే ఇదంతా బొగ్గుకు సంబంధించింది. చూడండి భూమి నుంచి తవ్వింది ఒక బొగ్గు, నెక్స్ట్ చెట్ల నుంచి వచ్చింది ఒక బొగ్గు, నెక్స్ట్ మసి కావచ్చు, మసి, నెక్స్ట్ దీపాంగరము కావచ్చు, దీపాంగరము అంటాం. నెక్స్ట్ తీసుకున్నట్లయితే జాంతవ బొగ్గు కావచ్చు, జంతువులను మండించగా వచ్చిన బొగ్గు కూడా కావచ్చు. ఇవన్నీ దేనికి ఉదాహరణలు అంటే అమార్ఫస్. చూడండి
కాబట్టి కార్బన్ 2 రకాల రూపాంతరాలను ప్రదర్శించును. ఒకటేమో స్ఫటిక, ఇంకోటేమో అస్ఫటిక. స్ఫటికకు ఉదాహరణ ఏమో డైమండ్, గ్రాఫైట్, C60. అస్ఫటికకు ఉదాహరణ ఏమో బొగ్గు, కోక్, మసి, దీపాంగరము, జాంతవ బొగ్గు. ఈ క్వశ్చన్ అడిగిండండి ఆల్రెడీ ప్రీవియస్ బిట్టే. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఈ క్రింది వాణిలో కార్బన్ యొక్క రూపాంతరము ఏది అంటాడు. కార్బన్ యొక్క రూపాంతరం ఏది అంటాడు. కింద ఆప్షన్స్ ఇట్లా ఇస్తాడు చూడండి. ఏ డైమండ్, బి బొగ్గు, సి జాంతవ బొగ్గు, డి పైవన్నీ అని ఇస్తాడు. మనం ఏం చేసి వస్తామంటే మనకు ఒకటే గుర్తుంటుందండి. ఒక స్ఫటిక రూపాంతరాలు ఒకటి మాత్రమే గుర్తుంటవి. ఆ స్ఫటిక రూపాంతరాల్లో 3 ఉంటాయి. ఆ 3 మాత్రమే గుర్తుంటవి. కార్బన్ యొక్క రూపాంతరాల్లో ఒకటి మాత్రమే గుర్తుంటుంది. ఒకటేది స్ఫటిక. ఆ స్ఫటికలో ఎన్ని ఉన్నవి? 3. ఆ 3 మాత్రమే గుర్తుంటవి, కానీ ఇవి గుర్తుండవు. కాబట్టి కార్బన్ యొక్క రూపాంతరం అన్నాడు అనుకో, మనకు అలా డైమండ్ ఉందా చూస్తాము, గ్రాఫైట్ ఉందా చూస్తాము, C60 ఉందా అని చూస్తాం. ఆ 3లో ఏది కనబడినా దాన్ని టిక్ చేసి వస్తాం మనం. కానీ అది రాంగ్ ఆన్సర్. అది మీరు ఎంచుకున్న ఆన్సర్ కూడా కరెక్టే, కానీ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చినప్పుడు స్ఫటిక రూపాంతరము అన్నప్పుడు. కానీ క్వశ్చన్ ఏమడిగిండు? రూపాంతరాలు అని అడిగిండు. కాబట్టి ఇవన్నీ రూపాంతరాలకే ఉదాహరణ. కాబట్టి క్వశ్చన్ సరిగా చదవాలి అన్నమాట. చూడండి, క్వశ్చన్ సరిగా చదివినా మనకు గుర్తుండేటి 3 గుర్తుంటాయి. కాబట్టి మర్చిపోతాం. కాబట్టి ఆన్సర్ అదే చేసి వస్తాము. కాబట్టి అట్లా ఉండకూడదు అన్నమాట. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. చూడండి.